నిమ్స్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సిగరెట్ స్మోక్ వల్లే నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. లిఫ్ట్ పక్కన ఉన్న చెత్త అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. కేర్లెస్ స్మోక్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లయితే గుర్తించారు. సిగరెట్తో చెత్త అంటుకుని కరెంటు వైర్లకు పాకినట్టుగా నిర్ధారించారు. 5వ ఫ్లోర్ ఖాళీగా ఉండటంతో చెత్తను పడేస్తున్నారు నిమ్స్ సిబ్బంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమరేందర్ ఇస్తారు. అమరేందర్, ఇక్కడ 2 నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఫ్లోర్ ఖాళీగా ఉందని చెత్త వేయటం, సో చెత్త ఉన్న చోట సిగరెట్ పడేయటం, సో వెరసి ఈ ప్రమాదం. సో ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. మరి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎమర్జెన్సీ బ్లాక్ లో ఉన్నటువంటి 5వ అంతస్తులో మంటలు చెదగాయి. అయితే నిన్న మొత్తం పూర్తిగా అందరూ అంటే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్లే కారణం వల్లే జరిగిందని అగ్ని ప్రమాదానికి సంబంధించి గంటలోనే అదుపులోకి అయితే ఫైర్ సిబ్బంది అయితే తీసుకొచ్చారు. అయితే మొత్తానికి అంటే ఇవాళ మనకు తెలుస్తున్న అంశానికి సంబంధించి ఏదైతే ఫైర్ సిబ్బంది ఇప్పటికే దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే అక్కడ నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు సంబంధించి 5వ ఫ్లోర్ లో ఒక్కసారిగా ఏదైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే సిగరెట్ సంబంధించిన ఏదైతే బీడి ముక్కల కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా మొత్తం ఏదైతే మనకు వివరాలు అయితే అంటున్నాయి. అయితే నిన్న డిఎఫ్ఓ రాత్రి వరకు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. అయితే గంట ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ గంటలోనే పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చినా అయితే పొగలు కంట్రోల్ తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఏదైతే దర్యాప్తు చేసేందుకు నిన్న డిఎఫ్ఓ సిబ్బంది కూడా ఉన్న నేపథ్యంలో లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి చెత్త బీడి సిగరెట్ల కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్లుగా ఫైర్ సిబ్బంది ఒక అంచనాకు అయితే వచ్చారు. అయితే బీడీ సిగరెట్లు పూర్తిగా కేర్లెస్ గా స్మోక్ చేయడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా అక్కడ చూస్తున్నటువంటి ఆనవాళ్ళ ఆధారంగా డిఎఫ్ఓ గుర్తించారు. మొదట సిగరెట్ అంటించడం, ఆ తర్వాత కేర్లెస్ గా అక్కడ చెత్త పడేయడంతో లిఫ్ట్ పక్కకుండా ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోనే చెత్త పడేయడంతోనే ఏదైతే చెత్త అంటుకుంది, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు పాకడంతో పూర్తిగా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చారు. అయితే మొత్తం అంటే 5వ ఫ్లోర్ లో ఖాళీగా ఉండడంతోనే పూర్తిగా పైన టెర్రస్ భాగం కావడంతో ఎవరు ఆ ఫ్లోర్ కి రాకపోవడంతోనే అక్కడ సిబ్బంది చెత్తను స్టోరేజ్ చేస్తున్నారు. దీంతో అయితే ఆసుపత్రికి వచ్చినటువంటి కేర్ టేకర్స్ కావచ్చు, పేషెంట్ సంబంధించి పైన ఖాళీ ఫ్లోర్ ఉండడంతో అక్కడ సిగరెట్ కాల్చడం, అక్కడ పడేయడంతోనే ఈ మొత్తం వ్యవహారం అంతా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే ఒక అంచనాకు అయితే వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఇలా ఉండగా నిన్న అగ్ని ఏదైతే ప్రమాదం జరిగిన పక్క రూమ్ లోనే టపాసులు కలకలం రేపాయి. ఆ టపాసులు ఎవరు తెచ్చారు ఏంటన్న కోణంలో ఇప్పటికే మెడికల్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డు సిబ్బంది ఈ టపాసులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ టపాసులకు ఈ అగ్ని ఏదైతే ఉన్నాయో అగ్ని అంటుకొని ఉంటే తీవ్ర ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అంటే నిమ్స్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అక్కడ భయాందోళన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణలో ఏదైతే అతిపెద్ద హాస్పిటల్ నిమ్స్ లోనే ఇలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, వ్యవహరించడం, ఇలా టపాసులు స్టోరేజ్ చేయడమే కాకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.